నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. 3 మెయిన్ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ. సో వీళ్ళిద్దరూ 3 మెయిన్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఇక మీదట వైకాపా నిర్వహించే కార్యక్రమాలకు తాను వెళ్ళనని చెప్పేసి బోండా ఉమ వివరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా గతంలో అంబటి రాంబాబుతో ఉన్నటువంటి సాన్నిహిత్యం గత కొంతకాలంగా ఉందని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇక భూమా అఖిలప్రియ విషయానికి వస్తే ఆవిడ మీద వచ్చినటువంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ కేటాయించి ఏడాది గడుస్తున్నా కూడా అక్కడ జనసేన ఇన్ఛార్జి సతీమణికి కేటాయించినటువంటి ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి సంబంధించి వారిని ప్రమాణ స్వీకారం చేయించటం లేదనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి అక్కడ జనసేన పార్టీ శ్రేణులకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చాలా సీరియస్గా ఆ పార్టీ పరిగణిస్తోంది. అంటే గతంలో పలుమార్లు అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా అడ్డుకోవటం ఏదైతే ఉందో ఈ అంశం సంబంధించి కూడా మరి 3 మెయిన్ కమిటీ ముందు రాజనేటు తెలుస్తోంది. సో ఇక మరొక అంశం చూస్తే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. ఇక డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వారు పట్టుబడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థి సంఘాలు, వైకాపా నుంచి ఎవరైతే మరి డిఎస్సి పరీక్ష రాసి మరి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారో వారు కూడా వీరితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కూటమి ప్రభుత్వం మీద తెలియజేసేని చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరి నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై తన బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీలకు సంబంధించి డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరి ఒక జీవోని తీసుకొచ్చి మరి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వారికి అవకాశాలు ఇచ్చారు. దానివల్ల చాలామందికి నష్టం జరిగింది అనేటువంటిది కూడా తెలుస్తోంది. ఇక సిబిఐ విచారణ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతూ ఉన్నారు. ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని. అదేవిధంగా వైకాపా డిమాండ్ని కూటమి ప్రభుత్వం ఏ మేరకు తిప్పికొట్టగలదు అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రగులుతున్న రాజకీయం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటూ ఉన్నారు సజ్జా అజయ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. కృష్ణాయని గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అయితే ముందుగా మనం వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో 2 అంశాలు ప్రధానంగా 3 మెయిన్ కమిటీ ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరవటం, సో వారు ఇచ్చినటువంటి వివరణ కూడా దాదాపుగా మరి పార్టీ అధిష్టానం మరి సంతృప్తిగా ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు టీడీపీ ప్రతినిధి చెప్పాలి. ఇక 2వ అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు, డిఎస్సి పరీక్షలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఏ మేరకు విజయం సాధించగలరని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అలా విద్యాశాఖ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ క్లియర్ గా 38,000 మంది డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు గ్రీవెన్స్ కి అప్లై చేశారు. గ్రీవెన్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ 38,000 మంది, దాదాపు 3.5 లక్షల మంది ఎంతమందో ఎగ్జామ్ రాస్తే 38,000 మంది ఇదిగోండి మాకు ఇక్కడ అవకతవకలు జరిగినాయి, మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి మమ్మల్ని పిలిచారు, 1:1 రేషియోలో పిలిచి 4 పోస్టులు ఉంటే 4గురిని పిలిచినప్పుడు 2వ ప్లేస్ లో ఉన్న అతనికి రాలేదు, 4వ ప్లేస్ లో ఉన్న అతనికి రాలేదు. సో ఇట్లా అక్రమాలు జరిగినాయి అని పెద్ద ఎత్తున గ్రీవెన్స్ కి వెళ్ళినాయి. అయినా ప్రభుత్వం స్పందించాల. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ నేను క్లియర్ గా అంటాను ఏంటి, పరీక్షల నిర్వహణ బాధ్యత అండ్ ప్రశ్నాపత్రాల తయారీ రెండు ఒకే అధికారి పర్యవేక్షణలో పెట్టారు. ఆ అధికారే నవీన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. అతనికే కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ లో ఇంకో 2 ఎగ్జామ్ లో ఇంకో దాంట్లో 6th ర్యాంక్ వచ్చింది.
సో ఎలా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హ్యాండ్ ఓవర్ లో ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకటే అధికారి హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఓకే. రెండు ఇక్కడ క్లియర్ గా అనేక అనుమానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతా ఉన్నాయి. రెండో అంశం వచ్చినప్పటికి డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అందరూ వచ్చి ఇదిగోండి మాకు మమ్మల్ని పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి తీసుకొని మాకు ఓకే చెప్పారు, కానీ తర్వాత మమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు కూడా రిజెక్టెడ్ లిస్ట్ లో పెట్టలేదు, మాకు ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్, ప్రభుత్వం నిజంగా తప్పిదం ప్రభుత్వం కానీ చేయకుండా ఉండుంటే, అది నారా లోకేష్ గారికి తెలియకుండా నిజంగా జరిగి ఉండున్నా, లేదు శాప్ చైర్మన్ రవినాయుడికి తెలిసి జరిగిందా, లేదంటే లోకేష్ గారికి దానికి ఏం లింక్ లేకపోతే, ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, పైన అధికారంలో ఉంది వాళ్ళే, కింద అధికారంలో ఉంది వాళ్ళే. సిబిఐ అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టే మాక్సిమం పనిచేసిద్ది అనేది వాస్తవం, అవునన్నా కాదన్నా. అయినా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టు సిబిఐ పనిచేసే పరిస్థితి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి. ఒకవేళ అలానే పనిచేసింది అని అనుకుంటే మరి తప్పుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎన్డీఏలో ఉండటం? ఎన్డీఏని తప్పుకోమని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడిచిద్ది అనేది వాస్తవం, అవునన్నా కాదన్నా. సరే, తర్వాత కృష్ణాంజలి గారు దాని మీద మాట్లాడతారు కాబట్టి. సో అయినా ఎందుకు వెనకడుగు వేస్తున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు మేము అంటుంది ఏంది, ఈ ప్రభుత్వం నిజంగా డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే ఏ ఎంక్వైరీకైనా సిద్ధమనే మాట ఎందుకు రావటం లేదు ఈ ప్రభుత్వం నుంచి? అక్కడే మీకు అనేక అనుమానాలు అక్కడే కలుగుతున్నాయి కదా. రెండోది, అసలు ఎగ్జామ్ రాయకుండానే ఏదైతే సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తే జాబులు వచ్చేస్తాయి అనుకుంటే, ఈ నిన్న కూడా హైకోర్టులో దొంగ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి అంశం రైజ్ అయింది. మెడికల్ సీట్లు కూడా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చారని. సో నిన్న డిఎస్సికి సంబంధించి హైకోర్టులో నిన్న విచారణ జరిగితే 4 నెలల్లో పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది నిన్న హైకోర్టు కూడా డిఎస్సికి సంబంధించిన దాంట్లో. సో నిజంగా ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, ఎక్కడ తప్పు జరగలేదు అనుకున్నప్పుడు ఏ ఎంక్వైరీకైనా సిద్ధమనేవాళ్ళు కదా, ఎందుకు సిద్ధపట్టలేదనేది ఇక్కడ పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ క్లియర్ గా మనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి రాసి ఇప్పుడు జాబులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళందరినీ ఇప్పుడు తీసేయమని ఎవరిని అంటలా. వాళ్ళ ప్రజెంట్ అలానే కొనసాగిస్తూ ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాయితీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏదైతే దొంగ సర్టిఫికేట్ల ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది ఎంక్వైరీ చేసి ఆ పోస్టులు రద్దు చేసి. దొంగ సర్టిఫికేట్లు అంటే ఎలాగా? అంటే వాళ్ళు డిగ్రీలు, ఫేక్ డిగ్రీలు పెట్టుకొని వచ్చారా సార్? స్పోర్ట్స్ సర్టిఫికేట్ అసలు అతను గ్రౌండ్ కూడా వెళ్లకుండా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందినటువంటి ఆ యొక్క అభ్యర్థుల మీద మీకు అనుమానం ఉంది? అనుమానం కాదు సార్, ఇప్పుడు చాలా చోట్ల విత్ ప్రూఫ్స్ తో ఇదిగోండి పలానా అతను అసలు ఎప్పుడు స్పోర్ట్స్ కోటాలో గానీ అతనికి ఏ క్రీడలో కూడా ప్రావీణ్యం లేకపోయినా అసలు గ్రౌండ్ కూడా చూస్తుండడు అతను. అలాంటి వాళ్ళకు కూడా జాబులు వచ్చినాయి అని అంటున్నాం. సో దాన్ని విత్ ఎవిడెన్స్ తో పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి, మీ అందరు ఉన్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఉన్నాయి. సో రోజుకొక కథనాలు వస్తానే ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పుడు నవీన్ అనేటటువంటి ఉద్యోగికి ఎందుకు ఆపారు మీరు? ఫస్ట్ పాయింట్ అంటే అక్కడ అవకతవకలు జరిగినాయి అనే కదా. మాస్ కాపీయింగ్ జరిగిందని కొంతమంది మీద మీరు కేసు పెట్టారు కదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. అంటే డిఎస్సిలో మాస్ కాపీయింగ్ జరిగిందనే కదా అక్కడ, లేకపోతే మీరు ఎందుకు కేసు పెట్టారు? సో ఇలాంటివన్నీ ఉన్నాయి, ఒకటి కాదు అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మేము ఎంక్వైరీ అడుగుతున్నాము. మేమేమి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఎంక్వైరీ. ఏది హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితోనో, లేదంటే సిబిఐతోనో ఎంక్వైరీ చేస్తే నిజంగా ప్రభుత్వం తన చేతులు దులుపుకోవచ్చు, నిజంగా వాళ్ళు తప్పు లేకపోతే. ఇప్పుడు మేము మొత్తం ఆ ఉద్యోగాలన్నీ తీసేయమని ఎవరు అనలేదు కదా. ఎంక్వైరీ జరిగినాక ఎస్ ఎవరెవరు కొనుక్కున్నారు, ఎవరెవరు హస్తం ఉంది, ఎందుకంటే అనేక ఆడియో కాల్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి ఏదైతే రికార్డ్ అయినటువంటి, సో బేరసారాలకు సంబంధించి. సో ఇవన్నీ ఉన్నప్పుడు అడుగుతున్నాం, దాన్ని ఎందుకు ప్రభుత్వం తప్పించుకుంటుంది? నిజంగా ఒక్కటే పాయింట్ ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎస్ మేము ఎంక్వైరీకి సిద్ధం, మీకు ఏ ఎంక్వైరీ కావాలి అని చెప్పి అపోజిషన్ పార్టీ అడిగిన దాన్ని తీసుకుంటారు. తీసుకోవటం లేదు, రోజు రోజుకి పారిపోతా ఏదో ఛాలెంజ్లు విసిరేసి నేను చర్చకు సిద్ధము అని చర్చకు వస్తారు. అభ్యర్థులందరూ చర్చకు సిద్ధం అంటే అభ్యర్థులు తీసుకుని వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకి. చర్చ కాదు కదా ఇప్పుడు మీకు, మీరు చర్చ ఎలా అడుగుతున్నారు? ఎంక్వైరీ చేసేస్తే ఎస్ నిజాయితీగా జరిగిందా లేదంటే అక్రమాలు జరిగినాయి అనేది బయటకు వస్తానేది మా వాదన. దానికి మేము ప్రభుత్వాన్ని సమాధానం అడుగుతున్నాం. రెండోది జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 47 ఈ రెండింటిని నిబంధనలు మార్చి ఏదైతే ముందు నియామకాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో నెంబర్ 56 తీసుకొని వచ్చి మళ్ళీ నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి.
అసలు ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలు డైరెక్ట్ ఉద్యోగాలు ఎట్టించారు. కొంతమంది గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల, సిల్వర్ మెడల్ ఉన్న వాళ్ళకి వచ్చిందంట. సో ఇలా రకరకాల, ఒకటి కాదు కదా, ఇలా వేలాదిగా ఉన్నాయి కేసులు. సో దీని మీద అడుగుతున్నాం మేము సిబిఐ ఎంక్వైరీ. సజ్జా అజయ్ గారు మనం ఏదో తిట్టుకోవడం ఇంకోటి కాకుండా, ఎస్ మీ ప్రభుత్వం నిజంగా తప్పు లేకపోతే, ఎస్ నారా లోకేష్ గారు ఓపెన్ గా నేను ఎంక్వైరీకి సిద్ధమండి, ఇస్తున్నామని చెప్పి అవ్వండి, అది మంచిదే కదా. మీరే ఉన్నారు కదా పైన కూడా అధికారంలోకి. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, భయపడాల్సినటువంటి పనే ఉంటది. సో ఒక టైం బాండ్ పెట్టి విచారణ చేయమని మీరు అడగచ్చు, ప్రభుత్వం రాయొచ్చు లేక. సో మీ తప్పు లేకపోతే. సో క్లియర్ గా అడుగుతున్నది మేము, అది ఎంక్వైరీ కావాలి. సో నారా లోకేష్ గారు, ఇప్పుడు మీరు మొన్న నీట్ లో నిజంగా మనం మాట్లాడుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారికి దానికి సంబంధం ఏదైతే, ఆయన అయితే పేపర్ లీక్ చేసి ఉండడుగా నీట్ది, మనం ఫెయిర్ గా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ లోకేష్ గారు ఒకవేళ మీరు చెప్పే అవకతవకలు అవి నిజం అనుకుంటే ఆయన ఆ శాఖ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? నైతిక బాధ్యత తీసుకొని ఆ శాఖలో తప్పు జరిగినప్పుడు రాజీనామా చేస్తారు. దాన్ని ఈ రోజు అడుగుతున్నాం. సరే ఆయన ఆ శాఖని రాజీనామా చేసేసి ఆ శాఖ నుంచి ఇప్పుడేమి ఆయనకు 5-6 శాఖలు ఉన్నాయి కదా, దాని ఒకదానికే రాజీనామా చేస్తాడు ఒకవేళ నిజంగా అడిగితే. మొత్తం ఆయన మంత్రి పదవిని తప్పుకోడు కదా. ఆయన రెండు ప్రభుత్వం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తెలియకుండా చీమ చిట్టుకు మనని అందుకనే దాన్ని బోండా ఉమా గారి టాపిక్ రెండో టాపిక్ లో మాట్లాడదాం. నారా లోకేష్ గారు జరగదనేది. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సజ్జా అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఇతర ప్యానలిస్ట్ అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో మొదటి అంశం ఆల్రెడీ వెంకటరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి, నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో చేసినటువంటి నిరసనల మీద మీరేం చెప్తారు సార్? నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. సో ఇక్కడ కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు తెస్తున్నటువంటి విధానాన్ని, ఆ నినాదాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు చాలా క్లారిటీగా మాట్లాడుతుంది దీని మీద. ఇప్పుడు నీట్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజ్ జరిగిందన్న సాయంత్రం నుంచి 24 గంటల్లో దాని మీద ఒక ఉద్యమం మొదలైంది. జంజీ ఉద్యమం ఒకటి మొదలై 26 రోజులు పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నా, రక్తం చిందినా, ఏజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పోరాడారు. ఆల్రెడీ నీట్ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు జూన్ 23వ తారీఖున. అయినప్పటికీ కూడా ఒక తప్పు జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆ అంశం జరిగిన తెల్లారి ఆ రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. నీట్ పేపర్ కి సంబంధించి, ఆ లీకేజ్ కి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో జరిగిన ఈ పేపర్ లీకేజ్ గురించి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని ఒక మెసేజ్ పెట్టారు, ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా నిన్న, మీకు ఇన్ని అనుమానాలు ఉంటే మీరు బహిరంగ సవాల్కి నేను సిద్ధమండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ప్లేస్ టైం మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాము అని చెప్పారు. ఈ రోజు దానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా యువజన విద్యార్థి విభాగం అని, మరి అక్కడ విద్యార్థి విభాగం ఎంతమంది వచ్చారు నాకు తెలియదు కానీ, ఆ యువతలో ప్రధాన యువత పేర్నాని గారు, రెండో యువత రోజా గారు, మూడో యువత వెల్లంపల్లి గారు, ఇట్లా పెద్ద పెద్ద యువత అంతా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం జరిగింది. అందులో పేర్నాని గారు ఒక మాట అన్నాడు, ఏమైనా ఈ రోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచావు, ఈ రోజు మంత్రివి, నువ్వు పిలిస్తే జగన్ రావాలా, నీ స్థాయికి నేను ఎక్కువ, నేను వస్తాను అని. ఈ రోజు గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఎవరిని పిలిచారు సార్? జగన్ గారిని పిలిచారు. అవును, ఈరోజు జగన్ గారు ఓకే మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక శాసన సభ్యులు సార్, ఆయన ప్రజలు గెలిపించుకున్న శాసన సభ్యుడు కదా. అవును అవును, ఈ రోజు అవునా ఇప్పుడు ప్రతిపక్ష నేత అని కూడా అనుకుందాం. అదే ఇప్పుడు ఎవరు అవునప్పటికీ కాదన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ప్రతిపక్షంకి ఎవరి పార్టీ ఉందా? లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవును, సో ఒక శాసన సభ్యుడుగా, ఒక ప్రతిపక్ష నేతగా రావచ్చు, తప్పలేదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రావాల్సిన అవసరం లేదండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు అని సమాధానం చెప్పినా వేరు. అవును, కానీ పేర్నాని గారు ఏంటి, నీ స్థాయికి నేనే ఎక్కువ అంటే నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు కదా. అదే అంటే ఇప్పుడు వారు ఏంటంటే, వారి ఉద్దేశం ఏంటంటే, పేర్నాని గారు తాను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని చేశాను కాబట్టి లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి, అదే రెండోసారి మంత్రి, జగన్ గారు ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఆయన ఎంపీగా పనిచేశాడు, మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా దాదాపు 4 సార్లు గెలిచారు కాబట్టి ఆయన మీకు సరితోగుడు అనేది ఆయన చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు చెప్పొచ్చు, దానికి ఇప్పుడు చెప్పే భాషా విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అవును అవును, నీ స్థాయికి నేనే ఎక్కువ అంటే ఇక్కడ స్థాయిల గురించి ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఇప్పుడు సమస్య ఏంటి, ఈ రాష్ట్రంలో 3,12,500 మంది అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అందులో 16,343 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చాము, నియామక పత్రాలు అందజేశాము. అసలు ఈ నోటిఫికేషన్, ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి?
జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు మనం సిబిటి బేస్డ్ మీద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఎగ్జామ్ నిర్వహించి సెప్టెంబర్ 15, 2025న మనం మెరిట్ లిస్ట్ విడుదల చేసి సెప్టెంబర్ 19, 2025న నియామక పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నట్లుగా ఏది ఒక కోలాహలంగా ఒక సంతోష సంబరాల మధ్య నియామక పత్రాలు అందజేశాం కదా. మనం ఏమి సీక్రెట్ గా ఒక చీకటి గదులు ఇవ్వలేదు కదా బ్రహ్మనాయుడు గారు. అవును, అది మీడియా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసే ఉంటారు. అవును, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసారు సభని. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లేవనెత్తిన అంశం ఏంటంటే అసలు ఆ స్పోర్ట్స్ గ్రౌండ్ లో కూడా పోని వాళ్ళకి స్పోర్ట్స్ కోట కింద ఎలా వస్తాయి ఉద్యోగాలు అనేది వారు క్వశ్చన్ చేస్తున్నారు. అది ఇప్పుడు అక్కడికే వస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఆల్రెడీ 8 నెలలు గడిచిపోయిన తర్వాత 8 నెలల తర్వాత ఆల్రెడీ 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత అయిపోయి దాని గురించి పేపర్లో ప్రధాన దినపత్రికల్లో అన్ని వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా మాట్లాడారు. అవును, మే 23 ఐ థింక్ సో, మే 23, 2026 జగన్మోహన్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని ఒక కొత్త రాగాన్ని మొదలు పెట్టారు. ఓకే, మొదలు పెట్టారు. సరే, నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని మీకు నిజంగా తెలిస్తే మీ దగ్గరకు ఒక 56 మందో 60 మందో అభ్యర్థులు వచ్చారు. అందులో కొంతమంది ఆడపడుచులు కన్నీటి పర్వం అయ్యారు, కొంతమంది బాధపడ్డారు. ఏ దుర్గయ్య గారిని అయితే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన గోల్డ్ మెడలిస్ట్ కదండి, ఈయనకి ఇవ్వకుండా ఒక సిల్వర్ మెడలిస్ట్ మీరు ఎలా ఇచ్చారన్నారు. ఈ 56 మంది అభ్యర్థులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి ఐఏఎస్లు ఇద్దరు కూడా కోనా శశిధర్ గారు కావచ్చు, అజయ్ జైన్ గారు కావచ్చు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కూర్చొని మాట్లాడారో వాళ్ళందరినీ స్టెప్ బై స్టెప్ 1 by 1 వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఈ విధంగా సెలెక్ట్ అవ్వలేకపోయారు, వీళ్ళపైన వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చాలా క్లారిటీగా అది కూడా చీకట్లో చేయాలి. అధికారులు ఇద్దరు కూడా మీడియా సమక్షంలో బయటకు వచ్చి చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేనేమంటున్నాను, నిజంగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అవకతవక జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నారు, మెగా డిఎస్సీలో పేపర్ లీకేజ్ జరిగింది అన్నారు. సార్ 42,000 ప్రశ్నలు తయారీ, అదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదేం పేపర్ లో రాసిచ్చే లిస్ట్ కాదు. అండ్ మీరు నేను ఒక ఎగ్జామ్ సెంటర్ లో కూర్చుంటే మీకు వచ్చే ప్రశ్న నాకు రాదు, నాకు వచ్చే ప్రశ్న మీకు రాదు, జంబిల్డ్ సిస్టమ్ నడుస్తుంటది. సో అది హైలీ ఇంపాసిబుల్. పేపర్ లీకేజ్ అనే దానికి అసలు ఆస్కారమే లేదు. కానీ పేపర్ లీకేజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నీ పక్కన దుర్గయ్య గారు 2-3 గోల్లో ఇద్దరు స్పోర్ట్స్ లో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి తెలుసా సార్, నిన్న జంజీ ఉద్యమం గురించి ఈ రాష్ట్రంలో మరో జంజీ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తాం, సృష్టిస్తామని ఈ రోజు మాట్లాడక్కర్లా. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో 3,12,500 మంది డిఎస్సి పరీక్ష రాశారు. ఇందులో అనేక మందికి అన్యాయం జరిగింది, వీళ్ళందరి తరపున నేను పోరాడుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు రోడ్డెక్కి కూర్చుంటే మీరు అనుకున్నట్లు ఈ రోజు లోకేష్ గారు రాజీనామా జరిగేదో లేకుంటే నిజంగా డిఎస్సీ అవకతవకలు జరుగుంటే ఆ విషయాలు మొత్తం బయటకు వచ్చాయి కదా. సో అంటే ఇప్పుడు చాలా లేట్ గా వారు ఈ విధమైన నిరసన తెలియజేయడం కరెక్ట్ కాదంటారు సార్. ఇప్పుడు నిరసన ఎప్పుడైనా తెలియజేసుకోవచ్చు. నేను ఏమన్నాను బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు సంవత్సరం క్రితం దొంగతనం జరిగింది అనుకోండి సార్, సంవత్సరం తర్వాత ఈ రోజు దొరికితే వాడు దొంగ కాకుండా ఉంటాడు కదా. అవును, ఇప్పుడు దొరికిన దొంగే కదా. నేనేమన్నాను, నిజంగా డిఎస్సీలో నిజంగా మీరు అన్నట్లు స్పోర్ట్స్ కోటా కావచ్చు, పేపర్ లీకేజ్ దగ్గర కావచ్చు, లేకుంటే ఆ నవీన్ అనే అంశం ఏదైతే మీరు చెప్తున్నారో ఆ నవీన్ అనే అంశం గురించి కూడా అధికారులు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సజ్జాజయ్ గారో వెంకటరెడ్డి గారో లేకుంటే మీరు నేను చెప్పడం కాదు, ఐఏఎస్ అధికారులు మీడియా ముఖంగానే డైరెక్ట్ గా తీసుకొచ్చి చెప్పారు అసలు ఏం జరిగింది అనేది. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మీరేమంటారు, సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవచ్చు కదా, మీరు విచారణ కమిటీ వేసుకోవచ్చు కదా, సిట్టింగ్ జడ్జి తోటి వేసుకోవచ్చు కదా. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఒక బాధ్యత ఉంది వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఉంది. ఈ రోజు మేము పారదర్శకంగా నిర్వహించామన్నాం. నిజంగా ఈ రోజు మీరు చేసిన ఉద్యమాల్లో ఈ రాష్ట్రంలో డిఎస్సీకి ఎవరైతే అప్లికబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ మీ ఉద్యమంలో భాగస్వాములైనా భాగం పంచుకున్నా సరే ఈ రోజు రాష్ట్రంలో ఈ ఉద్రిక్తత చాలా పెద్దగా ఉండేది. కేవలం వైసీపీకి మాత్రమే పరిమితం అయ్యేది కాదు, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి పరిమితం అయ్యి అక్కడే కన్ఫైన్ అయ్యేది కాదు. ఈ 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చేవాళ్ళు ఈ రోజు నియామక పత్రాలు అందుకున్న ఈ 16,000 మంది మినహాయించి మిగతా 2,92,000 మంది బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరు రావటం లేదంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరిగిందో, ఎంత పారదర్శకంగా జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ అది ఒకటే స్ట్రైట్ ఆన్సర్ బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ ఏదన్నా సరే నేనేమన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీకు ఒక బాధ్యత ఉంది సార్, ఈ రోజు మీకు 11 వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈ రాష్ట్రంలో మీరే ప్రతిపక్ష ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడో ఢిల్లీలో జంజీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో మీ దగ్గర జంజీ ఉంటే జంజీతో మీరు ముందుకు రండి, వెళ్ళండి సార్. అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన అందరూ జంజీ కదా, అంటే జంజీ కాకపోయినప్పటికీ కూడా కొంత యువత కొంత ఈ రోజు నిరసనలో పాల్గొన్నారు కదా వైకాపా తరపు నుంచి. నేను అదే అంటున్నాను బ్రహ్మనాయుడు గారు. సార్ నేనేమంటున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసే కార్యకర్త ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. అప్లికబుల్ క్యాండిడేట్స్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నా నేను. అప్లికబుల్ అంటే క్యాండిడేట్స్ అసలు ఎక్కడా కూడా లేరు ఈ నిరసనలో అంటారా? 100% లేదు సార్, 100% లేదు. ఓకే ఓకే, నిజంగా అప్లికబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఆ ఉద్యమం ఎలా ఉంటుందో మనకు తెలుసు సార్. ఎందుకంటే సార్ ఒక గంట సేపు ధర్నా చేసి
మీడియా ముందు మాట్లాడేసి Hmm. ఇద్దరు పోలీసులు రాగానే ఏదో నాకు అరెస్ట్ చేసి జీబెక్కిస్తే వెళ్ళిపోయి ఆగిపోతే ఉద్యమం కాదు అది. రైట్ రైట్ ఈరోజు ఢిల్లీలో అదే ఉద్యమం జరిగిందా? లాఠీలు విరిగినాయి, రక్తాలు చిందించారు. 28 రోజులు ఢిల్లీలో 28 రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర నిరసనలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి అదే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటి, పేపర్ లీకేజ్ జరిగిందని తెలిసిన తర్వాత రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా అవును ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలనే కదా వాళ్ళు చేసింది. అవును అదే ఉద్యమం మీ రాష్ట్రంలో మీరు ఎందుకు చేయట్లేదు? ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ తాడేపల్లిలో 56 మందిని పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడాడు, అయిపోయింది. దానికి ఐఏఎస్ అధికారులు సమాధానం చెప్పారు, అయిపోయింది. తర్వాత ఎందుకు సార్ సైలెంట్ అయిపోయారు? తర్వాత ఎందుకు మౌనంగా కూర్చున్నారు? మళ్ళీ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టుకొచ్చారు? అంటే అక్కడ చేశారు కదా రాజీనామా, వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, ఇక్కడ మనం కూడా సక్సెస్ అవుతాం అనుకున్నారేమో మరి. అంటే ఎక్కడో సక్సెస్ అయితే తప్ప మీరు స్టార్ట్ చేయరా? రైట్ రైట్ మీ దగ్గర నిజంగా విశ్వసనీయత ఉంటే, నిజంగా టీఎస్సీ లో ఒకటి జరుగుంటే అసలు మీరు దాన్ని వదిలేయకూడదు కదా విషయాన్ని. అవును అవును మీరు మధ్యలో ఏదో యూట్యూబ్ ఛానల్ గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఉద్యమాలు చేసి వాళ్ళ గురించో వీళ్ళ గురించో ట్వీట్లు పెట్టుకుని వాళ్ళ గురించో వీళ్ళ గురించో మీడియా సమావేశాలు పెట్టారు తప్ప ఈ విద్యార్థులంతా ఏమైపోయారు? రైట్ మిమ్మల్ని రైట్ కలిసిన బాధితులు ఏమైపోయారు? One by one మాట్లాడదాం. రామనాయుడు గారు మిమ్మల్ని అభ్యర్థులు కలిస్తే మీరు ఏమన్నారు? 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చోండి, 3 ఏళ్ల తర్వాత నేను వస్తాను మీకోసం, నేను పోరాడతాన్నారు. 3 ఏళ్ల దాకా ఎందుకు? ఇప్పుడు ఉద్యమం ఉంచొచ్చు కదా. ఏ జంజీత్ తోటి అయితే మీరు పోల్చుకుంటారో, ఏ కాక్రోచ్ తోటి అయితే మీరు పోల్చుకుంటున్నారో, ఈ 3 ఏళ్ల దాకా వెయిట్ చేయడం ఎందుకంటున్నా? మీరు నిజంగా స్తంభింపజేస్తే సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు, ఈ దేశ ప్రధాని దగ్గర నుంచి ఈ దేశ రాష్ట్రపతి వరకు అందరూ కూడా స్పందిస్తారు కదా. మీరు రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. అజయ్ గారు బురద వేస్తున్నారు అంతే. అటుగా మనతోటి డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణాయని గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణాయని గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, సజ్జా అజయ్ గారికి, రాజ్ న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. సో నారా లోకేష్ గారి మీద వైసీపీ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది, వారిని రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి గారిని, ఏం చెప్తారు సార్? ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఒక సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్కి. ఆయన సవాల్ ఏంటయ్యా అంటే, నాకు రమ్మనండి, సవాల్ బస్తీ మే సవాల్, జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి వస్తే నేను చర్చించడానికి సిద్ధము అని చెప్పాడు. నేనేం అడుగుతున్నా అంటే, మీరు జగన్మోహన్ రెడ్డితో బస్తీ మీద సవాల్ చేసి ఆయన చర్చకు వస్తేనే నువ్వు సమాధానం చెప్తావా? ఇది కేవలము డిఎస్సికి సంబంధించినటువంటి అనుమానాలు, ఏదో జగన్మోహన్ రెడ్డి కను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల, ఏ కమ్యూనిస్ట్ పార్టీలో లేదు ఇంకోటి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చాలా మంది ప్రజల్లో డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేటువంటి అనుమానాలు ఉన్నాయి, అభ్యర్థులు ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి మా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ కి మంత్రిగా ఉందా లేదా? నువ్వు సవాల్ విసిరి నువ్వు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మీరు సమాధానం చెప్పండి అనేటువంటి దాన్ని, మీరు దీనికి సమాధానం చెప్పండి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. నువ్వు ప్రశ్న సమాధానమా? ప్రశ్నకు సవాలు అనేది సమాధానమా? మీ సమాధానం ఏంటి? డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, సక్రమంగా జరిగింది అని ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు నారా లోకేష్? నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు వరకు వచ్చినటువంటి అనుమానాల తర్వాత ఇప్పుడు వరకు నారా లోకేష్ అనేక సందర్భాల్లో మీడియాకు సంబంధించినట్టు రెస్పాండ్ అయ్యాడు. ఏమని ఇలానే సమాధానం విసురుతున్నాడు, మీరు వస్తే నేను అన్ని చెబుతాను. వస్తే చెప్పేది నాకు అర్థం కాదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీకు అధికారులు చెప్పారు కదా అని అంటారు. అధికారులు ఏం చెప్పారు, ఏం సమాధానాలు వచ్చాయి? వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఇంకా అనేక అనుమానాలు పెరిగాయి అధికారులు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత. దీని అన్నిటికీ సమాధానం ఏంటి? నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా సమాధానం చెప్పి అనుమానాలన్నీ తీర్చాలి. అప్పటికే అనుమానాలు తీరలేదనుకోండి, మేము ట్రాన్స్పరెంట్ గా జరిపాము, ఏ విధమైనటువంటి అవకతవకలు లేవు అని సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరుపుతారా ఏంటి అనేటువంటి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక విచారణ వేసేసి దాని ద్వారా విచారణ కమిటీ ద్వారా ఎస్ ఈ విధంగా అంతా సక్రమంగా జరిగింది, నిష్పక్షపాతంగా జరిగింది, అవకతవకలు లేవు అని దర్యాప్తు సంస్థతో వాళ్ళతో ప్రకటించండి. అరే మీ వరకు అసలు నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి సిద్ధం కాలేదు అని అంటే ఈ అనుమానాలు బలపడతాయా బలపడవా? అంటే మీకు కూడా అనుమానం ఉందా సార్ ఏమన్నా? నేను 100కు 100% చెప్తున్నాను, ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి అనుమానం నాకు కూడా ఉంది. అవునా? ఎందుకుంది అని అంటే నేను చెప్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదానో లేకపోతే ఇంకోళ్ళు అన్నారు అనేటువంటిది కాదండి ఇక్కడ సమస్య. ఇప్పుడు అక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాల విషయంలోనే
నియామకాలకు సంబంధించినటువంటి అసలు పరీక్ష నిర్వహణ బాధ్యతలే ఎవరైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి దాన్ని తీసుకోవటమో, అదే విధంగా ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసేటువంటి వాళ్ళకి దీంట్లో ర్యాంకులు రావటము, దీనికి సంబంధించినటువంటి అంశాలు, అసలు స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి వాళ్ళు అసలు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాలు. ఇప్పుడు ఆ పరీక్షలు అయిపోయి నియామకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది. నెక్స్ట్ జరిగే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నియామకాలకి డిఎస్సి పరీక్ష రాయాల్సిందే అని ఇప్పుడు వీళ్ళు జీవో ఇచ్చారు. అంటే అన్ని అయిపోయిన తర్వాత. కాబట్టి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి మాట వాస్తవం. అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీవెన్స్ లో 38,000 మంది అప్లై చేశారు అని అంటే వాళ్ళ దగ్గర అనుమానం ఉన్నట్టే కదా. ఎవరైతే నియామకాలు మేము రహస్యంగా చేయలేదు, మేము టామ్ వేసాం, పెద్ద సభ పెట్టాము అని సజ్జా అజయ్ గారు చెప్పారు. మీరు 1-to-1 ఎవరికైతే వాళ్ళకి కమ్యూనికేషన్ చేశారు అనేటువంటిది ఆరోపణ. మీరు ఎవరైతే నియామకాలు జరిపినటువంటి ఆయనకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు కలెక్టరేట్ల దగ్గర బహిరంగంగా డిస్ప్లే చేసేటువంటి సంప్రదాయం గతంలో ఉంది, ఇప్పుడు లేకుండా చేశారు అనేటువంటిది ఆరోపణ. ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైతే ఒక ఆరోపణ ప్రభుత్వం మీద వచ్చిందో ఆ ఆరోపణకు సంబంధించినటువంటి విషయంలో నిజాయితీగా మా దగ్గర తప్పు లేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? ప్రభుత్వం మీద. నేను నారా లోకేష్ నేను ఒకటి అడుగుతానండి. మీరు మొన్న విశాఖపట్నము ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదం జరిగింది. నువ్వు ఎగేసుకోపోయి అక్కడికి వెళ్ళి కూర్చొని అన్ని నువ్వు రెస్పాండ్ అయ్యే ప్రభుత్వం తరఫున నువ్వేమన్నా పరిశ్రమల శాఖ మంత్రివా లేదా ముఖ్యమంత్రివా? నీకేమన్నా సంబంధం ఉందా? అంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు తనయుడు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కదా. ఏమంటే ముఖ్యమంత్రి తనయుడు అయితే సరిపోతుంది. నీకు చట్టబద్ధంగా ఎవరు వ్యవహారం ఏంటి, ఎవరు బాధ్యత? ఇప్పుడు అంతా కాదండి, గత కొన్ని దశాబ్దాల నుంచి చట్టబద్ధత ఎక్కడ ఉంది ప్రభుత్వంలో? ముఖ్యమంత్రి కొడుకులు లేకపోతే ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అల్లుల్లో చక్రం తిప్పుతున్నారు కదా రాజకీయాల్లో. ఏమంటే బ్రహ్మనాయుడు గారు వాళ్ళు చక్రం తిప్పేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలని లేదు. ఆయన ఎందుకు వెళ్ళాడని నేను ఎందుకు అడుగుతున్నానంటే, అయ్యా నీకు సంబంధం లేని దానికే నువ్వు వెళ్ళావు విశాఖపట్నం, ఆడికి వెళ్ళి నువ్వు మాట్లాడే రెస్పాండ్ అయ్యావు. నీకు సంబంధించిన విద్యాశాఖలో ఈ రోజున ఆరోపణలు వస్తే నువ్వు రెస్పాండ్ అవ్వవేంటి బాబు అని విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు అవసరం లేనట్టుకి ఎగేసుకొని పోయినప్పుడు అవసరమైన దాంట్లో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అని నేను అడుగుతున్నాను. అందుకని నువ్వు నారా లోకేష్ అడిగేటువంటి అంశం. ఈ రోజున ప్రభుత్వం మీద ఒక అపవాదు వచ్చింది. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము డిఎస్సి చేసాం, మెగా డిఎస్సి నిర్వహించాం, 16,000 పోస్టులు ఎవరు ఇవ్వలేదన్నారు, ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన తర్వాత వాడు 2 ఏళ్ల తర్వాత అన్నారు. 2 ఏళ్ల తర్వాత అనకూడదా? 2 ఏళ్ల తర్వాత మాత్రమే అనాలా? మీరు అప్పుడు ఎప్పుడు జరిగితే అప్పుడే అనాలా? ఇక్కడ రెండో అంశం కూడా ఉంది. రెండో కోణం ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత ఉందో, నారా లోకేష్ వీళ్ళందరూ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందాక మాట్లాడినారు, అది కూడా ఒక సమాధానం చెప్పలేదు. ఏంటంటే ఏమైనా కాక్రోచ్ వాళ్ళలాగా పెద్ద ఉద్యమాలు చేశారా, లాఠీ చార్జీకి వ్యతిరేక అంటే అట్లా చేస్తే మీరు నారా లోకేష్ రాజీనామా చేయడానికి సిద్ధమా? మీరంటే ఆ విధంగా అందరూ వచ్చి ప్రజలందరూ వచ్చి ఉద్యమం చేస్తే రాజీనామా చేస్తారా? అప్పటి వరకు సజ్జాజీ గారు కాదు, వారి ఇంటెన్సిటీ ఏంటంటే అక్కడ 28 రోజుల పాటు ఒక దీక్షతోటి ఒక పట్టుదలతోటి వారు చేశారు, బట్ ఇక్కడ అది కనపడలేదు అనేది ఆయన అన్నది. ఏమండి కనపడిద్ది, తొందరపడదు. అక్కడ కూడా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో పరీక్ష లీకేజీల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అనేకమైనటువంటి ఉద్యమాలు పార్లమెంట్ లోను బయట అన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలా. నీటికి సంబంధించినటువంటి జంజీ ఎవరైతే విద్యార్థులు యువతరము అందరూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత కేంద్రము అప్పటి వరకు భేషజాలకు వెళ్ళి మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయము అది ఇదని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, ప్రధాన రాజీనామా వ్యవహారం కాదు, ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో గత్యంతరం లేక ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. అందుకని రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఉద్యమం తీవ్రమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండొచ్చేమో. ఇక్కడ అంటే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఇక్కడ కూడా మంత్రులు ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందంటారా కృష్ణారెడ్డి గారు? అయ్యా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితిలో ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయితే
ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలా. పట్టించుకోవాల్సిన అవసరం లేదు పోండి అని చెప్పేసి, మిమ్మల్ని దేకాల్సిన అవసరం లేదు, మేము రాజీనామా చేయం పోని వాళ్ళు పోయారు కేంద్ర ప్రభుత్వం. కానీ విద్యార్థులు యువతలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కేంద్రం మెడలు వంచారు యువతరం. అదే విధంగా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజనల్ గా ఉద్యమాలు చేస్తుంది. మొన్నటి దాకా డిఎస్సి అది ఇదని ఉద్యమాలు చేస్తే అయిపోయింది, వదిలేసింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మళ్ళీ డిఎస్సి గుర్తొచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేశారు. అందుకని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకి ఓట మీద బెదిరిపోతే నేను అనుకోను. ఒకటో ఒక నెలల తర్వాత ఇంకొక సందర్భంలోనో ఈ ఉద్యమం కాకపోతే ఇంకొక ఉద్యమం ప్రభుత్వం తప్పు చేసింది అని అంటే యువతరం గిన బయటకు వచ్చేటువంటి పరిస్థితి వస్తే, జంజీకి కోపం వస్తే ఎవరైనా తలొగ్గాల్సిందే. నియంత లాంటి నరేంద్ర మోడీయే తలొగ్గాడు. ఈ 13 ఏళ్ల పరిపాలనలో ఏ ఉద్యమానికి నరేంద్ర మోడీ తలొగ్గలేదు. ఈ విధమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అదే విధంగా జంజీ ఉద్యమానికి తలొగ్గారు. అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరు నియంతలకు తావులేదు. కూటమి ప్రభుత్వం మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ప్రజల్లో ఏం లేదు కదా అంటే వాళ్ళకి లేనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యమాన్ని సరిగ్గా చేయలేరు. అందుకని వీళ్ళని చూసి తెలుగుదేశం పార్టీ కూటమి లెక్క చేయటం లేదు. కానీ యువతరానికి ఫోకస్ మాత్రం నష్టపోతారు. అది నేను నారా లోకేష్ కి చెప్పదలుచుకున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఈ టాపిక్ ను క్లోజ్ చేశాం. ఇందాక సజ్జాదే గారు ఇప్పుడు 2 లక్షల మందికి పైగా ఉన్నారు కదా, వాళ్ళందరూ రోడ్ల మీదకి రావట్లేదని అంటున్నారు. మీరే మే 27వ తారీఖు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది, డిఎస్సి మీద ఎవరన్నా ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం కేసులు పెడతామని. మరి ఇక్కడ రోడ్ల మీదకి ఏడొస్తారు, అంతమంది రమ్మంటారు రారు కదా, లక్షలాది మంది. మీరే కేసులు పెడతారని భయంతో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయట్లేదు ఉద్యమాల్లో, నిరసనలో అంటారు మీరు. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లో ఉంటారు. ఏదైతే గొడవలకు ఇంకో ధర్నాలకు తక్కువ వచ్చేటటువంటి ఉంటది. కానీ ఈ రోజు అభ్యర్థులు ఏదైతే వేలాది మంది అభ్యర్థులు అయితే పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవమే. ఎందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కే ఏదైతే వేల మంది వచ్చారు, డిఎస్సి లో జరిగింది, ఇదిగోండి మాకు జరిగింది అన్యాయం, మాకు జరిగిందని చెప్పి. సో ఇవన్నీ మేము కోట్ చేసి ప్రభుత్వాన్ని క్లియర్ గా అడుగుతుంది. ఒక ఎంక్వైరీ చేస్తే సిబిఐకి ఏమైంది, మీ దగ్గర మీరు తప్పు చేయకపోతే ఇంత సింపులే కదా. ఎందుకు దాని గురించి వెనకడుగు వేస్తున్నారని దానికి చెప్పాలి. రెండోది 2 నిమిషం మాట్లాడే ముందు వెంకటరెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు వినపడుతున్నా? వినిపిస్తుంది సార్. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు 3 మెన్ కమిటీలతోటి వివరణ పిలవటం టీడీపీ ఎమ్మెల్యేలని. సో ఒకటి ఇప్పుడు సరే నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిని పిలుచుకుంటారు ఏంటనేది వాళ్ళ పార్టీ వ్యక్తిగత నిర్ణయం. సో మీరంతా రెచ్చగొడతారు కదా సోషల్ మీడియాలో, అయ్యో పాపం మీ ఎమ్మెల్యేలకు ఏదో జరిగిపోతుందని. ఇప్పుడు ఒక మాట అంటే అందరినీ ఒకేలాగా పిలిచారా లేదా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు బోండా ఉమా గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరు కాల. ఇప్పుడు ఆయన ఏదైతే దాసర్ రాము గారు నిర్వహించినటువంటి సంస్మరణ సభకు అటెండ్ అయ్యాడు. దాంట్లో జనసేన వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వేరే చాలా మంది వచ్చారు. తెలుగుదేశంలో అతను ఆల్రెడీ డొక్కా మాణిక్వర ప్రసాద్ నుంచి చాలా మంది వచ్చారు. అదే విధంగా బీజేపీ లీడర్ కూడా వచ్చారు. సో కానీ ఒక బోండా ఉమా గారిని మరి ఎందుకు టార్గెట్ చేసి పిలిచారు అనేది వాళ్ళే వివరణ ఇవ్వాలి. రెండోది ఆ పిలిచిన 3 మ్యాన్ కమిటీ నేను చూస్తే బోండా ఉమా గారే పొద్దున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టున్నాడు. ఆయన కిలార్ రాజేష్ ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఆ 3 మ్యాన్ కమిటీలో కిలార్ రాజేష్ విచారణకు పిలిస్తే బోండా ఉమా అటెండ్ అయ్యే పరిస్థితికి తెలుగుదేశం పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు, మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఆ పార్టీకి. అవును, కిలార్ రాజేష్ అనే అతను ఇప్పుడు మొత్తం ప్రొసీజర్ అంతా అతనే నడుపుతున్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లా అయితే గత 5 ఏళ్లలో తెర వెనక ఎలా అయితే బలంగా ఉన్నారు, వాళ్ళు మా మీద ఆరోపణ చేశారు కదా. అప్పుడు రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ గారితో ఉన్నారు. పార్టీ పెట్టక ముందు నుంచి సాక్షిలో ఉండి, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉండి అప్పటి నుంచి పార్టీ స్టార్టింగ్ అప్పటి నుంచి పార్టీ నుంచి ఉన్నారు. మరి కిలార్ రాజేష్ ఎప్పటి నుంచి వచ్చాడో సరే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కిలార్ రాజేష్ మీద అనేక రకాల విమర్శలు మొత్తం వినపడుతున్నాయి కాబట్టి నేను దాంట్లో లోతుకి వెళ్దాం. మరి ఇదే జ్యోతుల్ నెహ్రూ గారిని ఎందుకు పిలవాలా? అది జక్కంపూడి రాజా గారు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళాడు, అంటే వైసీపీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు జ్యోతుల్ నెహ్రూ గారు. అదే విధంగా వంగవిట్టి రాధా గారు, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలంటారా ఇప్పుడు వాళ్ళని కూడా? మీరు మరి అందరూ ఒకటే రూల్ ఉంటది కదా పిలవాలనుకున్నప్పుడు. బోండా ఉమాకు ఒకటి, వాళ్ళకి ఒకటి ఉండదు కదా. ఇదే రఘురామకృష్ణరాజు గారు దళితుల గురించి మాట్లాడి మాకు దళితుల ఓట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కానీ ఓపెన్ గా మాట్లాడాడు. మరి ఏం పిలిచి కనీసం ఎందుకు ఎవరిని తీసుకోవాలా?
ఏం రఘురామకృష్ణరాజు మళ్ళీ రచ్చబండ పెట్టి తిడతాడనే భయం ఏమన్నా ఉందా? మరి దానికి ఆప్షన్ ఏముంది? అంత ముందంటే ఇటు కూటమి ఆప్షన్ ఉంది కాబట్టి మీ మీద యుద్ధం చేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా యుద్ధం చేస్తే మీరేం తీసుకోరుగా మళ్ళీ? అదేంటి మనకు సంబంధం లేని అంశం సార్. నేను అంటే అడుగుతున్నాను, ఆయన సంబంధం మీరు point లేకపోతే ఇచ్చారు కాబట్టి. మళ్ళీ ఆయన తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీరు. మేము చెప్పలేదు కదా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎందుకు తీసుకోలేదని అడిగాను నేను క్వశ్చన్. ఓకే ఓకే మీరు అన్న 3 మ్యాన్ కమిటీలో లేదా 1 మ్యాన్ కమిటీనో లేదా 5 మ్యాన్ కమిటీనో వేసి మరి రఘురామకృష్ణరాజు గారు ఇట్లా మాట్లాడతాం తప్పు కదా అని మరి ఎందుకు అడగలా? మరి ఇదే రఘురామకృష్ణరాజు గారు కూడా అంబటి రాంబాబు గారితో ఏదైతే డయాస్లు పంచుకున్నారు, ఏదో పెళ్లి సందర్భాల్లో ఇంకో సందర్భాల్లో, ఏదో హైదరాబాద్ లోనే జరిగింది తోట చంద్రశేఖర్ గారి వివాహ వేడుకలు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ సోదరుడి కుమారుడు వివాహ వేడుకలో కలిశారు. అదే మరి ఎందుకు దాన్ని పిలవలేదు? రెండోది ఇంకొకటి వచ్చేటప్పటికి కూటమి పార్టీ ఎంపీ కూతురు విజయవాడలో కేసినేని చిన్ని గారి కూతురు స్నిగ్ధ ఫేస్బుక్ లో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎంపీ కూతురు పెట్టిందండి. ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఎంపీ కూతురు. అంటే ఇక్కడ మనము ఎంపీ గారి అమ్మాయి యొక్క ఏజ్ మనం పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ జంజీ ఆకర్షణ అయ్యేటువంటి పరిస్థితి, సో అలా తీసుకోవాలి కానీ ఎంపీ గారు చెప్పి పెట్టించే పరిస్థితి ఉండదు కదా. సార్ ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా కన్వెంట్ కి మాట్లాడుకోవచ్చు సార్. మన నాలుకేగా ఇటు కావాలంటే మాట్లాడుకుంటాం, ఇటు కావాలంటే మాట్లాడుకుంటాం. అదే వైసీపీ వల్ల ఎవరైనా ఎమ్మెల్యే తమ్ముడు కూతుర్లు లేదంటే వాళ్ళ బంధువులు వాళ్ళ బామ్మర్దుల బంధువులు ఎవరైనా పెడితే ఈ పాటికి ఏముండేది? మన డిబేట్లు ఏ విధంగా ఉండేవి? మరి ఎందుకు మాట్లాడలేదు దీని మీద? రెండు, ఇప్పుడు అమ్మాయి మరి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టినటువంటి పోస్టుల్ని ఎందుకు డిలీట్ చేసుకుంది? రెండు, ఇప్పుడు నేను చెప్పడం కాదు, వాళ్ళ దాసర్ రాము గారు వీళ్ళందరూ ఎవరైతే కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా వాళ్ళందరూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇవాళ. మీరు కాపులకి ఎటు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, కనీసం ఒక కాపు చనిపోతే కాపులకు సంబంధించినటువంటి సంస్మరణ సభకు కూడా వెళ్ళొద్దు అని చెబుతున్నారు. ఇదేం పొలిటికల్ మీటింగ్ కాదు జరిగింది, మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కావాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాపు సామాజిక వర్గం మీద అనేక రకాలుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందనేది నేను చెప్పవసరం లేదు కదా, మీరే చూశారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన వీరమహిళ వచ్చి వీడియో చేసింది. ఏమైంది? మరి ఎంక్వైరీ చేయాలి కదా. అవును, మరి ఒక ఎమ్మెల్యే మీద అదే కూటమిలో ఉన్న జరుగుతుందండి, అది ఆ టైంకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అదే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిబేట్లు పెడితే చేస్తారా? ఆల్రెడీ జరిగి అన్నాళ్ళు అయింది. నిన్నగా మొన్న కూడా అనుకుంటా రేపల్లెలో టీడీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోడపాటి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన డైరెక్ట్ గా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో కాపులు జరుగుతున్నటువంటి అన్యాయం. అతను ఆల్రెడీ రేపల్లో ఏదైతే నెంబర్ 2 లీడర్ గా ఉన్నాడు అనగాని సత్యప్రసాద్ తర్వాత. సో ఇట్లా చూస్తే ఒకటి కాదు కదా, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి ఎందుకు తీసుకోలేదు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, 2021లో మా దగ్గర మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఏదైతే రష్యా పర్యటనకు పోయాడు అనేది వచ్చింది మనకి, ఏదైతే ప్రత్యేక విమానంలో ఆయనకి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చింది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. ఏముంది తప్పే ఉంది? ఇప్పుడు మీరను సజ్జాజీ గారు హైదరాబాద్ లో కలిస్తే ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళరా, లేకపోతే ఇద్దరు కలిసి కాఫీ తాగరా? ఇదేదో పెద్ద నేరమా ఏంటి? వాస్తవంగా అయితే నాకు కృష్ణానెల్లి గారితో పరిచయం ఉంది కానీ సజ్జాజీ గారితో డిబేట్ లో మాట్లాడుకోవడం తప్ప మాకు వ్యక్తిగతంగా పరిచయాలు కానీ ఫోన్ నెంబర్లు కూడా. ఒకవేళ పరిచయం ఉంటే టీడీపీ వాళ్ళది ఎవరితో మీ పరిచయం లేదా? ఉమా గారిది కూడా కాదండి, బోండా ఉమా గారిది కూడా అలానే అనుకోవచ్చు కదా, మీరు చెప్పిన యాంగిల్ లో అనుకోవచ్చు కదా. బ్రహ్మనాయుడు గారు ఆయన ఒక్కడనే సపరేట్ యాంగిల్ లో ఎందుకు తీసుకున్నారు? ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకి వెళ్తే తప్ప అంటున్నా. అదేమన్నా నిజంగా వైసీపీ నిర్వహించి తెలుగుదేశం వాళ్ళు పిలిస్తే వైసీపీ వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి ఎందుకు వెళ్ళారంటే దానికి ఒక అర్థం ఉంటది. సో వాళ్ళ పార్టీ క్వశ్చన్ చేసిన ఒక రైట్ ఉంటది. అది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కాపు సంఘాలు పెట్టిన దానికి వెళ్తే కూడా మీరు అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళని కలుసుకోకూడదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో చట్టపట్టాలు ఎదుర్కొని తిరగచ్చు. ఓకే, కంక్లూజన్ ఇవ్వండి వెంకటరెడ్డి గారు, కంక్లూజన్ ఇవ్వండి, సమయం తక్కువ ఉంది. మొత్తానికైతే జరుగుతున్న పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతా ఉన్నాయి. మీకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ అధిష్టానాలు సీరియస్ అవటం ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు సంతోషంగా ఉందా వాళ్ళు బాధపడుతున్నారు అనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. రైట్ అజయ్ గారు, బ్రహ్మనాయుడు గారు, బోండా ఉమా గారి అంశానికి వస్తే ఒకటి సంస్కరణ సభకి వెళ్ళొద్దు అని ఎక్కడా కూడా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడా చెప్పాలి. అవును,
ఇప్పుడు వైసీపీ నాయకులకున్న ప్రశ్నలు కావచ్చు, ఇంకా కొంతమంది ప్రజలకున్న ప్రశ్నలు కావచ్చు, కేవలం బోండా ఉమా గారిని మాత్రమే ఎందుకు పిలిపించారు, జక్కంపూడి రాజా గారు పెట్టిన కార్యక్రమానికి వెళ్ళిన జ్యోతుల్ నెహ్రూ గారిని లేకుంటే వంగవీటి రాధా గారిని కూడా పిలవచ్చు కదా అని. సార్ ఇక్కడ సంస్కరణ సభకు వెళ్ళిన తర్వాత బోండా ఉమా గారు అక్కడ ఒక రాజకీయ అసలు అక్కడ సందర్భం లేని అసందర్భమైన ఒక స్పీచ్ మాట్లాడారు ఆయన. ఓకే, మీరు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన పోరాటాల గురించి అవన్నీ ఓకే. మనం ఇప్పుడు 2019 ఎన్నికల గురించి, ఎందుకు ఓడాము, ఎందుకు గెలిచాము, ఇవన్నీ అది సభ అసలు సమయం కూడా కాదు అక్కడ. అక్కడ రెండో థింగ్ ఏంటంటే, అక్కడ అంబటి రాంబాబు గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది కార్యకర్తలకి కొంచెం అంబటి రాంబాబు గారు అంటే ఒక విధమైన భావన ఉంటుంది మా అందరికి. సో అది మాకు నచ్చదు. గతంలో మొన్న రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు అన్నట్లు హైదరాబాద్ మ్యారేజ్ అంబటి రాంబాబు గారితో మాట్లాడారు, నవ్వుకుంటూనే మాట్లాడారు. మరి అప్పుడు ఆయన ఎందుకని మీరు ఎవరు ఏమనలేదని వెంకటరెడ్డి గారు క్వశ్చన్ చేశారు. అదే అక్కడికే వస్తున్నా సార్. పెళ్లిల్లో కావచ్చు, లేకుంటే సంస్కరణ సభల్లో కావచ్చు, లేకుంటే కొన్ని ప్రైవేట్ మీటింగ్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ లో కలుసుకోవడం తప్పు లేదు. దానికి ప్రతి ఒక్కరిని పిలిచి వివరణ ఇవ్వమని అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ వివరణ కోరింది ఒకటే విషయం, మీరు వెళ్ళిన దానికో ఎవరు తప్పు పట్టట్లే, కానీ ఆ వేదిక రాజకీయ వేదిక కాదు అనేది. ఆ వేదిక రాజకీయ వేదిక కాదు కదా. ఓకే అంటే ఈ వేదిక రాజకీయ వేదిక, ముద్రగడ గారి సంతాపం వేదిక అదే కదా. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ సోదరులు వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే 3 మెన్ కమిటీ. ఈ రోజు బోండా ఉమా గారి దగ్గర 3 మెన్ కమిటీ కాదండి. ఈ రోజు ఆయన వెళ్ళింది, ఆయన మాట్లాడింది కేవలం 2 వ్యక్తులండి, పల్లా శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు. ఓకే, రాజేష్ గారి పాత్ర అక్కడ ఏమీ లేదు, రాజేష్ గారు లేరు కూడా అక్కడ. ఓకే, ఆ పాయింట్ కూడా మీరు వినాలి. ఎందుకంటే ఈ రోజు బోండా ఉమా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాతో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఓకే కొన్ని విషయాలలో మేము కూడా కొన్ని పరిదాటి మాట్లాడకూడదు, కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడు దానికి కన్ఫైన్ అయి ఉండాలని వాస్తవం ఎవరన్నా సరే. ఎందుకంటే సార్ ఈ రాష్ట్రంలో ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేను ఏమంటానంటే సార్, నేను ఇప్పటి నుంచి కాదు, నేను వెంకటరెడ్డి గారితో అనేక డిబేట్ లో పాల్గొన్నప్పుడు కూడా ఓకే మేము ఆగ్రహావేశాలు మాట్లాడుకుని ఉన్నప్పటికీ కూడా నా మనసు ఒకటే ఉంటుంది సార్, రాజకీయం అంటే ఓట్లు జరిగే రోజు, ఎన్నికలు జరిగే రోజే రాజకీయం. అవును, గెలుపోవటం డిసైడ్ చేసేది ప్రజాక్షేత్రాలు ప్రజలు మాత్రమే వాళ్ళ ఓట్లతో డిసైడ్ చేస్తారు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ఒక ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మేము విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు వాళ్ళు చేస్తారు. అవును, ఈ రోజు కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ నేను అనేది ఏంటి, రాజకీయాలు చూసుకోవాలి, కానీ రాజకీయాల్లో శత్రువులు అవ్వకూడదు సార్. ఇంకొక కీలకమైన అంశం అజయ్ గారు, మీరు మీ పార్టీ నుంచి మీరు రెస్పాండ్ అవసరం అంశం, అఖిలప్రియ గారు, భూమా అఖిలప్రియ గారు ఆళ్లగడ్డ టీడీపీ శాసనసభ్యురాలు. సో అక్కడ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యమణి గారికి ఏఎంసీ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం ఇస్తే 1 year నుంచి కూడా ఆ కుటుంబాన్ని ప్రమాణ స్వీకారం చేయనీయకుండా అడ్డుగడుగున అఖిలప్రియ గారు అడ్డుకుంటా ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారు, మీ పార్టీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పలుమార్లు చెప్పినా కూడా వినే పరిస్థితి లేకుండా పోయింది. సో ఎందుకు అట్లా, అంటే అధిష్టానం చేతులు దాటిపోతున్నారా ఎమ్మెల్యేలు? సార్ నేను ఏమంటున్నానంటే, ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ సార్ రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ మనకు ఒక అవకాశం కల్పించారు. ఎవరైనప్పటికీ కూడా అందరికీ ఒక అవకాశం కల్పించారు. ప్రజలు అవ్వకూడదు. ఫస్ట్ ప్రజలు మనకు ఒక నమ్మకంతో ఇచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు పర్సనల్ ఈగోస్, పర్సనల్ క్లాషెస్ అనుకుంటే కూర్చొని మాడుకోండి. అవును, ఈరోజు కూటమిలో ఉన్నాం మనం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎంత ఆత్మీయతంగా ఉంటున్నారు. ప్రతి వేదికను ఎందుకు ముగ్గురు పంచుకుంటూ ఎంత ఆత్మీయ సంబంధంతో మాడుతున్నారు. ఆ మెసేజ్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా సార్? ఏదో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేము గెలవాలి, ఎన్నికల కోసం గెలిచినట్టు కాదు సార్. ఇది ఒక స్నేహబంధం ఉండాలి, ఒక ఆత్మీయ బంధం ఉండాలి. ఇదే కింద అందరూ ఫాలో అవ్వాలని మేము ఇస్తున్న మెసేజ్. ఎగ్జాక్ట్లీ, అది ఎవరు తిరస్కరించినా సరే తప్పకుండా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పారు, ప్రజాక్షేత్రంలో ప్రజల్లో చులకనైతే మాత్రం నేను ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు, ఏ ఒక్కరు కూడా క్షమాపణ. ఈ ఇంపాక్ట్ సీట్లు ఇచ్చే దగ్గర పడుతుంది 100% సార్. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్, మొన్న 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నియమించారు. కొంతమంది మీద బ్యాడ్ నేమ్స్ ఉండొచ్చు, కొంతమంది గుడ్ నేమ్స్ ఉండొచ్చు. ఈ బ్యాడ్ నేమ్స్ వల్ల కొంతమందికి రేపు పొద్దున్న సీట్లు ఇవ్వకుండా కొత్తగా ఇప్పుడు సోదరులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, యంగ్స్టర్, ఆయన కూడా వచ్చి తప్పే ఉంది. అవును, ఎందుకంటే ప్రతిపక్షాలు 5 ఏళ్ళు గొంతెత్తి పోరాడుతున్నాడు కదా. అవును, ప్రశ్నిస్తాడు ప్రతి అంశం మీద. రైట్, సమయం తక్కువ ఉందండి. కృష్ణ గారు మీరేం చెప్తారు ఈ అంశం మీద? బ్రహ్మనాయుడు గారు, మరి విచారణ కమిటీ ముందు హాజరైన తర్వాత బోండా ఉమామహేశ్వరరావు ఏం మాట్లాడాడు? ఆయన మాట్లాడినటువంటి అంశం ఏంటి అని అంటే, నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించారు.
ఆ Okay. వక్రీకరించిన నేపథ్యంలోనే నన్ను విచారణకు పిలిచారు అని మాట్లాడారు. ఎవరయ్యా వక్రీకరించింది? వక్రీకరించింది ఆంధ్రజ్యోతి వక్రీకరించిందా? ఈనాడు వక్రీకరించిందా? సోషల్ మీడియాలో కొంతమంది వక్రీకరించి మాట్లాడుతున్నారుగా ఆయన మీద. పక్కన పెట్టండి, సోషల్ మీడియా సంగతి తర్వాత. ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు? ఈనాడులో ఏమి రాశారు? తెలుగుదేశానికి అనుకూల మీడియాలో ఏమి రాశారు? హోండా ఉమామహేశ్వరరావు ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు అని రాశారు. వాళ్ళు వక్రీకరిస్తారానే మీరు వాళ్ళు ఆయన చెప్పేటువంటి వ్యవహారం. మరి వక్రీకరిస్తే ఆ మీడియాను ఫాలో అయ్యి మీరు ఎలా పిలిచారు? పార్టీ ఎలా పిలిచింది? పార్టీ ఆ విధంగా ఎలా పిలిచింది? పిలిచి ఊరికి ఆయన చెప్పగానే ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు వక్రీకరించారు అని పార్టీకి సంబంధించినటువంటి కమిటీ సరే అని తల ఊపిందా? ఎవరు ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి ఎవరు వచ్చి బయటకు వచ్చి పిలిచినటువంటి వాళ్ళు హోండా ఉమా వచ్చి మాట్లాడి ఏం చెప్పాడు? ఇదంతా టీ కప్పుల తుఫాను, ఏమి లేదు, ఇది తూతూ మంత్రంగా జరిగినటువంటి వ్యవహారం అని మాట్లాడాడు. ఇది ప్రభుత్వం పార్టీకి పరుగు పోయే వ్యవహారమా కాదా? నేను మాట్లాడాల్సింది ఎవరు? పిలిచిన వాళ్ళు ఎస్ మాకు వివరణ ఇచ్చాడు, ఈ విషయంలో వివరణ ఇది, ఈ విషయంలో తప్పు చేశానన్నాడు, ఇంకొకసారి వేరే పార్టీకి సంబంధించిన డయాస్ మీద ఫోన్ అన్నాడు అని కూడా చెప్పాడు బోండా. ఇది చెప్పాడా? ఏమన్నా పల్లా శ్రీనివాసు బయటకు వచ్చామని చెప్పాడా? చెప్పలా. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో ఆరోపణలు ఎదుర్కొనే ఆయన వచ్చేసి ఇదేముందలే ఊరికే ఇలాగా టీ కప్పుల తుఫాను అయిపోయింది అని చెబితే ఇది ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, పిలిచారు, విచారిస్తున్నారు, చర్యలు తీసుకుంటారు అని డిబేట్ల మీద డిబేట్లు పెట్టేటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా అంతా ఇప్పుడు తుస్సన్నది. ఇప్పుడు ఏదో ఉంటారు కదా, ఏనుగు ఏదో అయిద్దనంటే తుస్సన్నట్టుగా ఇలా ఉంది తప్ప. అంటే ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి సీరియస్ అన్నా మీకు పరిగణలో తీసుకోరు, ఉప ముఖ్యమంత్రి సీరియస్ అన్నా పరిగణలో తీసుకోరు, లోకేష్ గారు సీరియస్ అన్నా తీసుకోరు, హోంమంత్రి సీరియస్ అన్నా మీరు పరిగణలో తీసుకోరు. ఇంకైతే నేను కాదండి, జనం పరిగణలోకి తీసుకోవట్లేదు, నవ్వుకుంటారు. సీరియస్ అంటే నవ్వుకుంటున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. అందుకని ఇలాంటి పిలిచి విచారించి ఇవన్నీ ఇది నవ్వు తెప్పించేటువంటి అంశాలుగా ఉంటాయి తప్ప ఇంకొకటి కానే కాదు. బోండా ఉమా మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఊరికే ఇదంతా షోపు తప్ప ఇంకేమీ లేనటువంటి తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా ఏంటి కృష్ణాంజలి గారు? నేను చెప్పేది కాదండి, వాళ్ళు నిజంగా పిలిచిన అయితే ఇది తప్పెందుకు చేశారు, ఆ తప్పెందుకు చేశారు కనీసంగా ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితిగా ఉండాలి కదా. అసలు మీరు గమనించండి, మీరు ఎంపీ కేసినేని చిన్ని మీద అనేకమైన తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి వెలికిపూడి చిన్న ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. అటు ఎంపీ మీద చర్యలు లేవు, ఎమ్మెల్యే మీద చర్యలు అంటే ఓన్లీ ఊరక సీరియస్ అవడం తప్ప ఏం చేయరు, చర్యలు తీసుకోరు అంటారు మీరు ఫైనల్ గా? మనకు కనపడుతుంది అదండి. చర్యలు తీసుకోమనండి, ఎవరైతే తప్పు చేస్తే చర్యలు తీసుకోమనండి, లేదంటే పిలవద్దని చెప్పండి. పిలిచి ఊరికే ఇవన్నీ ఊరికే డిబేట్లు పెట్టి గందరగోళం చేసి తెలుగుదేశం అనుకూల మీడియాలో పుక్కాలు రాసి వచ్చిన తర్వాత ఏం లేదబ్బా ఇదంతా ఊరికే తూతూ మంత్రం అని బోండా ఉమా చెబితే నవ్వుకోక ఏం చేస్తారు? రైట్ సమయం లేదండి. కృష్ణాంజలి గారు ధన్యవాదాలు. చర్చలో పాల్గొందుకు సజ్జాజయ్ గారు, కృష్ణాంజలి గారు, వెంకటరెడ్డి గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.